హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 9. వాడు ఎక్కడికి వస్తాడో గెస్ చేసిన రుద్ర లేచి స్నేహ రూమ్ వైపు రాబోతుంటే వాడు మెట్లు దిగి స్నేహ రూమ్ కాకుండా శివాని రూమ్ వైపు వెళ్ళడంతో ఏంటి వీడి కన్ను దాని మీద కూడా పడ్డాదా అని కోపంగా ఫుటేజ్ చూస్తూ తన దగ్గర ఉన్న ఆటోమేటిక్ సిస్టంతో శివాని ఉంటున్న రూమ్ డోర్ లాక్ అయ్యేలా చేశాడు రుద్ర. వాసు మెల్లగా ఇంట్లో వాళ్ళు ఎవరూ చూడలేదు కదా అని చుట్టూ చూసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మెల్లగా శివాని రూమ్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు. కానీ అది లాక్ ఉండడంతో ఈ టీచర్ లాక్ చేసుకుంది అని డిసప్పాయింట్ అవుతూ తిరిగి స్నేహ రూమ్ దగ్గరకు రాబోయాడు. కానీ అక్కడే నిలబడి ఉన్న రుద్రని చూసి తడబడుతూ, నువ్వింకా పడుకోలేదా రుద్ర అన్నాడు బలవంతంగా నవ్వుతూ. నా సంగతి తర్వాత, పడుకోకుండా కిందే పన్నీకు అని సూటిగా అడిగాడు రుద్రవాసుని. అది వాటర్ కోసం అంటూ అబద్ధం చెప్తూనే రుద్రని డైవర్ట్ చేయటానికి, నీకు నిద్ర రాలేదా రుద్ర అని చాలా రోజులైంది, ఇద్దరం మందు వేద్దామా రుద్ర అన్నాడు వాసు రుద్రతో. రుద్ర కూడా వాడి మనసులో ఏముందో తెలుసుకోవడానికి, సరే పద, ఇక్కడొద్దు, మా నాన్న చూస్తే బాధపడతాడు, పైన పెంట్ హౌస్లో వేద్దాము అంటూ పైన ఉన్న పెంట్ హౌస్లోకి మందు బాటిల్ తీసుకుని వెళ్తాడు రుద్ర. ఇద్దరికి గ్లాస్లో మందు పోసిన రుద్ర తాగుతున్నట్టు యాక్ట్ చేస్తూ వాసు చేత ఫుల్గా మందు తాగించి, నీకు ఆ టీచర్ రూమ్లో పనేంట్రా అన్నాడు రుద్ర సూటిగా. నువ్వు చూసావా అంటూ వెకిలిగా నవ్విన వాసు, రుద్ర, ఆ టీచర్ చాలా అందంగా ఉంది, నీ చూపు కూడా నేను గమనించాలే, కానీ ఆమె నా ఇంటెన్షన్ని క్యాచ్ చేసింది, నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే చూస్తుంది నా వైపు అన్నాడు వాసు వెకిలి నవ్వుతో. అవునా, ఎంత మనీ ఇచ్చావేంటి తనకి అని రుద్ర వాసుని అడగగానే, నో రుద్ర, ఇంకా తనకి నేనేమీ ఇవ్వలేదు, కానీ తను అడిగితే ఎంతైనా ఇవ్వచ్చు, తన అందం అలాంటిది కదా అన్నాడు వాసు సిగ్గు లేకుండా. రుద్రకి వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ, నువ్వు బయట వాళ్ళతోనేనా, ఇంట్లో ఉన్న నా చెల్లిని కూడా అదే దృష్టితో చూస్తున్నావా అని సూటిగా అడిగాడు రుద్ర. వాసు అంత మత్తులో కూడా రుద్ర దగ్గర నిజం చెప్తే తనకు పాడే కడతాడని భయం ఉండడంతో, నోనో రుద్ర, నేనెందుకు స్నేహని తప్పుగా చూస్తాను అంటూ బుకాయించాడు వాసు రుద్రని నిజం తెలియదనే పిచ్చితో. మరి పరాయిదైన ఆ టీచర్ని ఎందుకు తప్పుడు ఉద్దేశంతో చూస్తావు, నీ భార్యని ఇలాగే ఎవరైనా చూస్తే నీకెలా ఉంటుందిరా అన్నాడు రుద్ర కోపంగా. నా భార్యనా అని వెటకారంగా నవ్విన వాసు, ఆ జిడ్డు మొహాన్ని ఎవరు చూస్తారు రుద్ర, దాన్ని కూడా అలా ఎవడైనా చూశాడంటే వాడికి టేస్ట్ లేదని అర్థం, ఆ టీచర్ అందంలో పోలిస్తే తన కాలి గోటికి కూడా సరిపోదది అని సురేఖని తలుచుకుని చులకనగా చెప్పాడు వాసు. ఏమో, తనలో నీకు కనపడిన అందం మరొక మగాడికి కనపడితే అన్నాడు రుద్ర కావాలని. మనసులో మాత్రం సురేఖకి క్షమాపణ చెప్పుకున్నాడు అలా తన గురించి అంటున్నందుకు రుద్ర. తను అలా అంటేనైనా ఆ వాసుకి కాస్తైనా బుద్ధి వస్తుందని రుద్ర తాపత్రయం. చిచ్చి, అదో అందము, దానికోసం మరొకరు చూడడం కూడా అన్నాడు చిరాకగా వాసు. మరి తను అందంగా లేకపోతే తనతో పిల్లల్ని ఎలా కన్నావురా అన్నాడు రుద్ర ఈసారి కోపం ఆపుకోలేక. అప్పుడంటే వయసులో ఉంది కదా, కాస్త అందంగానే కనపడేది, కానీ అది పిల్లల్ని కనగానే ఆంటీలా తయారైంది, దాన్ని చూస్తేనే నాకు చిరాకొస్తుంది అన్నాడు వాసు. మత్తులో ఉన్న అతను ఫ్లోలో చెప్పుకుపోతున్నాడు కానీ రుద్ర ఫేస్లో మారుతున్న ఎక్స్ప్రెషన్స్ గమనించలేదు పాపం. ఓహో, మరి నీ పిల్లలని చూస్తే అని అడిగాడు రుద్ర కోపం ఆపుకుంటూ.
నా పిల్లల్ని చూస్తే ఇష్టమే. తన పిల్లలంటే ఎవడైనా ఇష్టం లేకుండా ఉంటాడా చెప్పు అని అడిగాడు వాసు మత్తుగా తూలుతూ రుద్రని. నీకు నీ వంశానికి ఆమె వారసులను ఇస్తే వాళ్ళని చూసి మురిసిపోతావు, కానీ నీ వల్ల నీకు పిల్లల్ని కనివ్వడం వల్ల తన ఆరోగ్యం అందం పోగొట్టుకున్న నీ భార్యని చూస్తే మాత్రం నీకు చిరాకా అంటూ లేచి కోపంగా వాసుని ఒక్కటి పీకాడు రుద్ర. ముందు మత్తులో ఉన్నవాడు రుద్ర దెబ్బకి కింద పడి తిరిగి లేవలేదు వాసు. ఛీ నీచుడా, నిన్ను ముట్టుకోవడం కూడా పాపమే అని చిత్కారంగా వాసుని చూసి అతన్ని అలాగే వదిలేసి తన రూమ్కి వెళ్ళిపోయాడు రుద్ర. ఉదయం నిద్రబన్ని అది తమ ఇల్లు కాదని అర్థమై కంగారు పడిపోయి శివానీని లేపుతూ, మమ్మ మమ్మలే, మనల్ని ఎవరో కిడ్నాప్ చేశారు అని గట్టిగా అరిచాడు బన్నీ. ఎప్పుడో అర్ధరాత్రికి నిద్రపోయిన శివాని మంచి నిద్రలో ఉండి బన్నీ అరుపుకి ఉలిక్కిపడి లేచి, కిడ్నాప్ ఏంటి కన్నా స్లీపీ వాయిస్తో అడుగుతూ బన్నీని చూసింది శివాని. నిజం అమ్మ, ఇది మన ఇల్లు కాదు చూడు అన్నాడు బన్నీ భయంగా శివానీని గట్టిగా చుట్టుకుంటూ. శివాని గట్టిగా నవ్వి, బంగారం, మనం మీ ఫ్రెండ్ సన్నీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం నాన్న. మనల్ని ఎవ్వరూ కిడ్నాప్ చేయలేదు. నైట్ నువ్వు తొందరగా నిద్రపోయావు కదా, అందుకే నీకు తెలియదని శివాని చెప్పగానే బన్నీ కోపంగా, ఇక్కడికి మనం ఎందుకు వచ్చామమ్మా? మనం ఇక్కడ ఉండొద్దు. వీళ్ళు వద్దు, వీళ్ళిల్లు వద్దు. నిన్ను తిట్టి కొట్టబోయారు, మర్చిపోయావా అన్నాడు బన్నీ బాధగా. లేదు నాన్న, నేనేదీ మర్చిపోలేదు. కానీ నేను చెప్పేది జాగ్రత్తగా విను. మనం ఏం తప్పు చేశామని వాళ్ళు తిట్టారో ఆ తప్పు చేయలేదని వాళ్ళ చేతే చెప్పించి క్షమాపణ చెప్పించాలి. అదే మనకి కూడా గౌరవం. భయపడి దూరంగా వెళ్ళిపోతే వాళ్ళు వేసిన నింద నిజమైనట్టు కదా. అందుకే తిరిగి ఇక్కడికి వచ్చాను. నేను చెప్పింది నీకు అర్థమైందా బంగారం అని అనునయంగా కొడుకుని అడిగింది శివాని. బన్నీ ఆలోచిస్తూ, కానీ నాకు వాళ్ళని చూస్తే నచ్చడం లేదు మమ్మ. ఇక మీదట సన్నీతో కూడా నేను ఫ్రెండ్లీగా ఉండలేను అన్నాడు బన్నీ జరిగింది తలుచుకుంటూ. తప్పు నాన్న, అలా ఒకరు చేసిన తప్పుకు మరొకరిని ఎప్పుడూ శిక్షించకూడదు. పాపం సన్నీ ఏం తప్పు చేయలేదు కదా, తననెందుకు దూరం పెట్టడం? అలా చేయడం తప్పు బంగారం అని బన్నీకి నచ్చచెప్పింది శివాని. అదంతా తన ల్యాప్టాప్లో చూస్తూ వింటున్న రుద్ర శివాని వంక కోపంగా చూశాడు. దొంగ మొహందాన, అందుకొచ్చావా ఇక్కడికి? చెప్తానే నీ పని అనుకున్నాడతడు. తను చెప్పాక కూడా బన్నీ అయిష్టంగా ఉండడం చూసి శివాని కొడుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకుని, బంగారం, నువ్విలా డల్ అవ్వకు. నువ్విలా ఉంటే ఎలా నాన్న? నేను చెప్పాక కూడా వినవా అంది శివాని బన్నీ గడ్డం పట్టుకుని బ్రతిమాలుతూ. వాళ్ళెవరి కోసమో నువ్వు నన్ను రిక్వెస్ట్ చేయకుమమ్మా, కానీ నేను ఆ బబ్లునైతే ఎప్పటికీ ఎక్స్క్యూజ్ చేయను. వాడు అబద్ధం చెప్పి నిన్ను అందరూ తిట్టేలా, నిన్ను దొంగ అని ఇన్సల్ట్ చేసేలా చేశాడు. అందుకే ఐ హేట్ హిమ్ అన్నాడు కోపంగా ముక్కు రుద్దుకుంటూ బన్నీ. వీడియోలో లైవ్ చూస్తున్న రుద్ర బన్నీ అలా చేయడంతో షాక్ అవుతూ, ఈ అలవాటు వీడికి ఎలా వచ్చింది అనుకుంటూ ఏదో జ్ఞాపకాలు మనసులో మెదిలి అసహనంగా తల విదిలించి మళ్ళీ తిరిగి వాళ్ళని చూస్తూ ఉన్నాడు రుద్ర. శివాని బన్నీని ముద్దు పెట్టుకుని, ఒక్కోసారి మనకు తెలియకుండా పొరపాట్లు చేస్తాం కన్నా బబ్లు కూడా పొరపాటు పడుంటాడు. అంతేకాని నా మీద తనకేమీ కోపం లేదు కదా. నువ్వు చిన్నవాడివి, నీకు ఈ పంతాలు పట్టింపులు వద్దు కన్నా. ఈ అమ్మ మాట వింటావు కదా బంగారం. నువ్వు ఎవ్వరిని ఏమీ అనకూడదు, సరేనా? పద, నీకు స్నానం చేయిస్తాను, స్కూల్కి రెడీ అవ్వాలి కదా అంది శివాని. దాంతో బన్నీ సరేమమ్మా అంటూ శివాని బుగ్గకి ముద్దు పెట్టి వాష్రూంలోకి వెళ్ళాడు. అదంతా చూసిన రుద్ర తన ల్యాప్టాప్ పక్కన పెట్టి
కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉండగా, హాయ్ రుద్ర, ఏంటి ఎంత పొద్దున్నే నన్ను రమ్మని ఫోన్ చేశావు అని అడిగాడు ప్రదీప్. హాయ్ రా, ఇదిగో ఈ ఫైల్ చెక్ చేసి కోడ్ ప్రిపేర్ చేయి. నువ్వు తప్ప ఎవరికి ఆ కోడ్ తెలియకూడదు, నాకు కూడా అన్నాడు రుద్ర సీరియస్గా. ప్రదీప్ ఆ ఫైల్ తీసుకుని, ఓకే రుద్ర, నేను చూసుకుంటాను, కానీ ఏంటి అలా ఉన్నావు అన్నాడు తన పక్కనే కూర్చుంటూ. రుద్ర నొసలు రుద్దుకుంటూ, నాకు కొన్ని డౌట్స్ తీరడం లేదురా అంటూ ఏదో గుర్తొచ్చిన రుద్ర ల్యాప్టాప్ ఆన్ చేసి ఇంట్లోని నిన్నటి సీసీ ఫుటేజ్ చెక్ చేస్తూ ఉంటే ఏమైందంటూ ప్రదీప్ కూడా చూడసాగాడు. రుద్ర, నువ్వింట్లో సీక్రెట్గా కెమెరాలు పెట్టావా? ఎందుకు అని ప్రదీప్ అంటే, తర్వాత చెప్తా నాగు అంటూ అన్ని చోట్ల ఉన్న ఫుటేజ్లని చెక్ చేస్తున్న రుద్ర చూపు ఒక్కచోట ఆగిపోయింది. అదే చూస్తున్న ప్రదీప్ కూడా నోరు తెరిచి ఆశ్చర్యంగా చూస్తూ, ఏంట్రా ఇది, బబ్లు ఇలాంటి పని అంటుంటే రుద్ర మొత్తం చూసి కాసేపటికి సిస్టమ్ మూసేసి పక్కన పడేశాడు. రుద్ర, అనవసరంగా పాపం శివాని గారిని చాలా అవమానించావు. ఇంకా నయం కొట్టలేదు. అంకుల్ నిన్ను ఆపి మంచి పని చేశారు. లేదంటే ఓ అమాయకురాలిపై నింద వేయడమే కాదు, కొట్టి అవమానించిన పాపం నిన్ను జీవితాంతం వెంటాడేది. అసలు బబ్లు ఎందుకు రుద్ర ఇలాంటి పని చేశాడు? వాడికి శివాని గారి మీద ఎందుకంత కోపం అని అడిగాడు ప్రదీప్. తెలియదు అంటూ తల అడ్డంగా ఊపిన రుద్ర తల్లిని కొట్టడానికి వచ్చిన తనని బన్నీ కోపంగా చూడడం గుర్తొచ్చి, నా దురదృష్టమేమో, నేను ఎవరిని అభిమానించినా ప్రేమించినా ఎందుకురా వెంటనే నాకు దూరం అయిపోతారు అన్నాడు రుద్ర ఆవేదన నిండిన గొంతుతో. ప్రదీప్ బాధగా రుద్ర వైపు చూస్తూ, గతం వదిలే రుద్ర, నువ్వు తిరిగి ఆ అగాధంలోకి పడిపోకు ప్లీజ్ అని ప్రదీప్ అంటున్నప్పుడే బన్నీ ఆ రూమ్ దాటి శివాని వెనుక వెళ్తుంటే వాళ్ళని చూసిన ప్రదీప్ ఆశ్చర్యంగా, శివాని గారు ఇక్కడుందేంటి అని అడిగాడు అయోమయంగా చూస్తూ రుద్రని. నైట్ నేనే తీసుకొచ్చాను అని రుద్ర చెప్తుంటే, వాట్, నిన్న అంత బీభత్సం చేసి మళ్ళీ నువ్వే తీసుకొచ్చావా? ఇదేం ట్విస్టా సామి అన్నాడు షాకింగ్గా ప్రదీప్. రుద్ర చిరాకుగా, రే ఓవర్ చేయకు, అది తప్పు చేసిందని అలా చేశాను, కానీ ఆ శివాని మా నాన్నని కాపాడి తన బ్లడ్ ఇచ్చింది, ఆయన ప్రాణం నిలబెట్టిందని స్నేహ సురేఖక్క వాళ్ళ మాటల్లో అర్థమైంది. ఆ కృతజ్ఞతతో తనకి హెల్ప్ చేయాలని తీసుకువచ్చాను అంటూ నైట్ జరిగింది కూడా చెప్పాడు రుద్ర. ఓ గాడ్, తను రోజు అక్కడ అంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందా? పాపం కదరా, ఒంటరి ఆడవాళ్ళనగానే ఈ నా కొడుకులకి కొమ్ములు వస్తాయిరా, అలాంటి వాళ్ళని కొట్టడం కాదు, నిలబెట్టి అది కోసేయాలి కొడుకులకి, అప్పుడు కానీ మిగిలిన వాళ్ళకి బుద్ధి రాదు అని కోపంగా అన్నాడు ప్రదీప్. అందుకే తనకి కాస్త హెల్ప్ చేద్దామని తీసుకొచ్చాను, కానీ అది ఏం తక్కువ కాదు రోయ్, అవకాశం లేక అలా ఉంది, కానీ ఛాన్స్ వస్తే నన్ను పొడిచి పరదొబ్బుతుంది, అంత విషయం ఉంది మేడంలో అన్నాడు రుద్ర నవ్వుతూ. ఊరుకోరా, పాపం తనని చూస్తే నీకు ఏ యాంగిల్లో అలా కనబడుతుంది అన్నాడు ప్రదీప్ శివాని మీద కలిగిన జాలి వల్ల. ఒరే, నువ్వు అనుకున్నంత అమ్మాయికురాలు కాదురా అది. ఇక చాలు కానీ నువ్వు వెళ్ళి నేను చెప్పిన పని చూడు అన్నాడు రుద్ర. సరే నాయనా, వెళ్తున్నాలే, నీకు ఏదనిపిస్తే అదేగా, ఎవరు చెప్పింది వినే రకం కాదు కదా తమరు అంటూ నిట్టూర్చి వెళ్ళిపోయాడు ప్రదీప్. రుద్ర శివాని కోసం చూసి తను స్నేహ రూమ్కి వెళ్ళడం చూసి తన వెనకే వెళ్ళాడు రుద్ర. స్నేహ దగ్గరకు వెళ్ళిన శివాని, మేడం నేను స్కూల్కి వెళ్ళొస్తాను, నైట్ చెప్పలేదు కానీ నేను ఇక్కడ ఉండలేను, మీరే మీ అన్నయ్యకి చెప్పండి మేడం ప్లీజ్, ఫ్రీగా ఉండమన్నారు కదా అని ఒకరికి బరువుగా ఉండడం నాకు నచ్చదు
అది మర్యాద కూడా కాదు అంది శివాని రిక్వెస్ట్ చేస్తూ. సరే టీచర్, నేను నాన్నతో చెప్తాను. కానీ మీరలా మాకు బరువు అనుకోకండి. పైగా మీ వల్ల మా పిల్లలు కాస్త క్రమశిక్షణతో ఉంటున్నారు. అందుకైనా ఇక్కడే ఉండండి ప్లీజ్ అంది స్నేహ నవ్వుతూ. ఎవరూ ఎక్కడికి వెళ్ళరులే స్నేహ. ఆవిడికి చెప్పు, నైట్ నేను చెప్పిందే ఫైనల్. అంతగా తనకు ఫ్రీగా ఉండడం ఇష్టం లేకపోతే ఇంట్లో పనిచేసే పిల్లలకి మార్నింగ్ కూడా 1 గంట ఎక్స్ట్రా క్లాస్ తీసుకోమను. అంతేకాని తప్పించుకుని పోవడానికి సాకులు చెప్పొద్దని చెప్పు అన్నాడు రుద్ర సీరియస్గా. రుద్ర మాటలకి కోపంగా వెనక్కి తిరిగి చూసిన శివాని మనసులో మీకు నేనంటే అంత పగ దేనికి అనుకుంది. ఆ మాటకి రుద్రకి వినపడినట్టు, పగ పెంచుకోవడానికి నువ్వు దేవసేన, నేను బల్లాల దేవుని కాదు కదా అన్నాడు వెక్కిరింతగా. నేను దేవసేన అవునో కాదో కానీ నువ్వు మాత్రం ఆ బల్లాల దేవ కంటే సాడిస్ట్ అనుకుంది శివాని కూడా మనసులో. ఏయ్, మూసుకుని పోయి కాఫీ తీసుకురా నా రూమ్కి అంటూ రుద్ర కోపంగా ఆర్డర్ వేసి తన రూమ్కి వెళ్ళిపోయాడు. స్నేహ పిచ్చిదానిలా చూసింది ఇద్దరిని. మనసులో శివాని గారు నోరు తెరవలేదు. మరి అన్నయ్య ఏంటి సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడాడు అనుకుంది స్నేహ. బన్నీ మాత్రం రుద్ర కనపడగానే శివాని భుజంపై పడుకున్నవాడు కోపంగా అతడినే చూస్తూ ఉంటాడు. రుద్ర గమనించిన పట్టనట్టు వెళ్ళిపోయాడు. సారీ టీచర్, మా అన్నయ్య మాటలు ఏమనుకోకండి. అన్నయ్య అంతే, తనకి నచ్చిందే చేయాలంటాడు. నేను నాన్నతో చెప్తాను అంది నొచ్చుకుంటూ స్నేహ. పర్వాలేదులేండి, అతడి మాటలకి బాధపడడం మానేశాను మేడం అని చెప్పి తిరిగి రూమ్లోకి వెళ్ళిన శివాని బన్నీని బెడ్ మీద దించి, నాన్న నువ్వు ఇక్కడ కూర్చుని నేను వచ్చేదాకా చదువుకో. నేను ఇప్పుడే వస్తాను. మనం స్కూల్కి వెళ్ళే దారిలో ఏదైనా తిందాము, సరేనా అంది శివాని. ఓకే మమ్మ, కానీ అతడికి నువ్వు కాఫీ తీసుకువెళ్ళకు. నువ్వేమీ పని మనిషివి కాదు వాళ్ళ పనులు చేయడానికి అన్నాడు బన్నీ. వాడికి అర్థమైనంత వరకు రుద్ర తన తల్లిని సర్వెంట్లా చూస్తున్నాడు అనుకుంటున్నాడు. దానికి శివాని నవ్వి, సరే నాన్న, నేనేం చేయను, నువ్వు చదువుకో అని చెప్పి రుద్ర రూమ్కి కాకుండా ప్రతాప్ గారి దగ్గరకు వెళ్ళి సార్ అని రూమ్ బయట నుండే పిలిచింది శివాని. ఆఫీస్కి రెడీ అవుతూ ఫైల్స్ సర్దుకుంటున్న ఆయన శివానీని చూసి డోర్ అవతల చూసి లోపలికి రమ్మా అని అభిమానంగా పిలిచారు ప్రతాప్ గారు. నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో. బన్నీ అందరి మీద చాలా కోపంగా ఉన్నాడు. టిఫిన్ ఇక్కడ చేయాలంటే వాడిని ఇప్పుడు ఏమని ఒప్పించాలి అనుకుంటూ తన రూమ్కి వెళ్తున్న శివాని చేతిని పట్టుకుని కోపంగా పైనున్న తన రూమ్లోకి లాక్కుని పోయాడు రుద్ర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి స్టోరీల మీద ఇంట్రెస్ట్ ఉన్న వారికి షేర్ చేయండి. ఈ స్టోరీ వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి. అప్పుడే నేను ఇచ్చే ప్రతి అప్డేట్ మీకు టైంకి చేరుతుంది.